హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుమా ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనీ రిఫండ్ స్కామ్ అంటే ఒక సైబర్ ఫ్రాడ్స్ సంబంధించి ఈ యొక్క మనీ ఫ్రాడ్స్లో ప్రధానంగా ఈ మనీ రిఫండ్ స్కామ్ అంటే ఎలా జరుగుతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి, మన మనీ లాస్ కాకుండా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్ మనం ఏదైనా ఈ కామర్స్ సైట్లో మనం ఆర్డర్ బుక్ చేసినప్పుడు మనకు ప్రోడక్ట్ నచ్చకపోతే మనం రిటర్న్ పెడుతూ ఉంటాము. ఆ రిటర్న్లో మనకి ఈ ఎక్స్చేంజ్ కానీ మనీ రీఫండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్చేంజ్ అంటే ఆ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో అతను వచ్చి తీసుకెళ్ళి మనకి వేరే ప్రోడక్ట్ అయితే ఇస్తాడు. ఏదైనా డ్యామేజ్ కానీ కలర్ కానీ ఏదైనా నచ్చకపోతే అది ఎక్స్చేంజ్. కానీ రిఫండ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. మన ప్రోడక్ట్ పూర్తిగా వద్దు, మనకు మనీ కావాలనుకున్నప్పుడు మనం రిఫండ్ పెడుతూ ఉంటాము. సేమ్ అదే టైంలోనే మనకు అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పర్టికులర్ యాప్లో ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్, అయిపోతుంది. ఆ ప్రోడక్ట్ తీసుకెళ్ళిన తర్వాత మనకు ఆటోమేటిక్గా డబ్బులు దానికి అకౌంట్ క్రెడిట్ అవుతుంది. కానీ ఈ సందర్భంలో మనకి ఎవ్వరు కూడా కొరియర్ సర్వీసెస్ కానీ బ్యాంక్ నుంచి కానీ ఎవ్వరు కూడా కాల్స్ అయితే రావు. గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా మీరు రిఫండ్ చేశారా, మీరు మనీ క్రెడిట్ కావాలంటే ఓటీపీ షేర్ చేయండి, లేదా డీటెయిల్స్ ఏదైనా ఇవ్వండి అని ఎవ్వరు కూడా కాల్ చేయరు. చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం ఏదైనా కాల్ చేశారంటే కంపల్సరీ ఫేక్. అది ఓన్లీ కస్టమర్కి ఈ కామర్స్ సైట్కి సంబంధించి మాత్రమే డీలింగ్స్ అది. సో మనం అకౌంట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా 30% ఎవరు ఎంటర్ కారు, అది క్రెడిట్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఎవరైనా కాల్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడిగితే పొరపాటున కూడా చెప్పొద్దు. చెప్పారంటే మన అకౌంట్లో డబ్బులు అయితే ఖాళీ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఫ్రాడ్స్లో ఎవరు కూడా పోవద్దు. మనీ రిఫండ్ స్కామ్ ఇది. ఎవరు కూడా షేర్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.